పంతులు గారు నా పెద్ద కూతురు కనికాకి ఎలాంటి అబ్బాయిని వెతుకుతారు అంటే తనని ఒక మహారాణిలా చూసుకోవాలి. సుమిత్ర గారు, మీరు ఇంక నిశ్చయంగా ఉండండి. నేను కనిక తల్లికి అచ్చం అలాంటి సంబంధమే చూస్తానుగా. అలా చెప్పి పంతులుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మా, నువ్వు అసలు అక్కని అడిగావా లేదా తనకి ఎలాంటి అబ్బాయి కావాలి ఏంటి అని? అరే, అందులో అడగడానికి ఏముంది? నాకు ఎవరు నచ్చితే వాళ్ళని నా కూతురు పెళ్లి చేసుకుంటుంది అంతే. అక్కడే మెట్ల మీద నుంచుని తన తల్లి మాటలన్నీ విన్న పెద్ద కూతురైన కనిక వెంటనే తన గదిలోకి వెళ్తుంది. తన కార్ కీస్ని తీసుకుని వెంటనే తన కార్లో తన బాయ్ ఫ్రెండ్ అర్నవ్ని కలవటానికని వెళ్తుంది. ఏమైంది కనిక? ఏంటి ఇంత సడన్‌గా నన్ను కలవడానికి వచ్చావు? మా అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టేసింది. ఓహో! అవునా? మరి నువ్వు ఇప్పటివరకు ఓకే అనలేదా ఏంటి? అర్నవ్, ఇది ఆట పట్టించే టైం కాదు. నిజం చెప్తున్నాను. నా కోసం ఒక డబ్బున్న అబ్బాయి సంబంధం చూస్తుంది. అదీ కాక చాలా త్వరగా పెళ్లి చేయాలి అని చూస్తుంది. అయితే ఇందులో అంత కంగారు పడాల్సిన అవసరం ఏముంది? నువ్వు మీ అమ్మగారికి మన విషయం కోసం ఎందుకని చెప్పడం లేదు? నువ్వెందుకిప్పుడు చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదా అర్నవ్, మా అమ్మకి పేదవాళ్లన్నా పేదరికమన్నా అస్సలు నచ్చదు అని. మా ఇంట్లో ఉండే నౌకర్లందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్లే. ఒకవేళ గనక నేనొక పెట్రోల్ బంక్లో పనిచేసే అబ్బాయిని ప్రేమిస్తున్నానని మా అమ్మకి గాని తెలిసిందంటే ఏం జరుగుతుందనేది నువ్వు ఊహించలేవు కూడా. అయితే మనం ఇప్పుడేం చేద్దాం? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నువ్వు త్వరగా నాతో రా, చెప్తాను. అప్పుడు కనిక ఇంకా అర్నవ్ వెంటనే వాళ్ల కార్లో కూర్చొని దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లి ఇద్దరూ పెళ్లి చేసేసుకుంటారు. కనిక, మనం చేసింది మంచి పనే కదా! అమ్మో! దీనివల్ల మీ అమ్మగారు మన మీద కోప్పడతారు. కోప్పట్టమైతే ఖాయం, కానీ అమ్మకి నా మీద చాలా ప్రేమ ఉంది. ఎలానో మనకిప్పుడు పెళ్లి కూడా అయిపోయింది కాబట్టి అమ్మ ఇప్పుడు మనల్ని ఒప్పుకొని ఇంట్లోకి రానిస్తుందిలే అర్నవ్. అలా చెప్పి కనిక అర్నవ్ని వెంటనే వాళ్ల ఇంటికి తీసుకొని వెళ్తుంది. అలానే తన తల్లి సుమిత్రతో అర్నవ్ గురించి విషయమంతా చెప్తుంది. ఎంతవరకంటే ఇప్పుడు వాళ్ళు గుడిలో పెళ్లి చేసుకున్నారనేంతవరకు. అది అంతా విన్న సుమిత్రకి పట్టరాని కోపం వస్తుంది. కనిక, ఏం చండాలం పని చేసుకొచ్చావు నువ్వు? నేను నిన్ను మహారాణిలా చేద్దామనుకున్నాను, కానీ నువ్విక్కడ పాలేరులా ఉండాలనుకుంటున్నావా? మర్యాదగా ఈ అబ్బాయిని మర్చిపో, లేదంటే అసలు బాగోదు చెప్తున్నా. అక్కా, అమ్మ చెప్పేది నిజం. నీకు ప్రేమించడానికి పనికిరాని పెట్రోల్ బంక్లో పనిచేసే అబ్బాయే దొరికాడా? అరే, అతని స్థాయి కనీసం మన ఇంట్లో పనిచేసే నౌకర్లంత కూడా లేదు. శ్వేత, నీ నోట్ నుంచి మాటలు తిన్నగా రాని. మర్చిపోకు, ఇప్పుడతను నా భర్త, ఈ ఇంటికి పెద్దల్లుడు కూడా. అమ్మా, ఒకవేళ నీకు సంబంధం ఇష్టం లేదంటే చెప్పు, మరేం పర్లేదు. మేమిక్కడికి కేవలం నీ ఆశీర్వాదం కోసమే వచ్చాము. పద అర్నవ్, ఇంకెప్పుడు మనమిక్కడికి రావద్దు. అలా చెప్పి కనిక అర్నవ్ చేయి పట్టుకుంటుంది. అలానే అక్కడి నుంచి ఏమీ తీసుకోకుండానే అతనితో పాటు తనుండే చిన్న ఇంటికి వెళ్ళిపోతుంది. సుమిత్ర ఇంకా శ్వేత కూడా కనికాతో వాళ్లకి ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెంపేసుకుంటారు. రాజ్మహల్లో మహారాణిలా బ్రతికిన కనికాకి తన కలల రాకుమారుడైతే దొరికాడు, కానీ అంత పేదరికం, అంత చిన్న ఇంట్లో ఉండటం తను అనుకున్నంత సులువుగా అయితే అస్సలు లేదు. అబ్బా, నా చెయ్యి. సినిమాల్లో హీరోయిన్లు స్టవ్ మీద వంట ఎంత తేలిగ్గా చేస్తారో, కానీ ఇక్కడిప్పుడు రియాలిటీలో నాకు బాగా అర్థమవుతుంది స్టవ్ మీద వంట చేయడం అనేది ఎంత కష్టమైన పనో అని. ఆ చిన్న పొయ్యి మీద వంట చేస్తూ అస్తమాను కనిక తన చేతిని కాల్చుకుంటూ ఉంటుంది. అలానే చాలా కష్టపడి అర్నవ్ కోసం వంట చేస్తూ ఉంటుంది. నేనీరోజు నీకోసం మొదటిసారిగా నా చేతులతో వంట చేశాను. ఎలా ఉందో తిని చెప్పు అర్నవ్. చూడటానికైతే చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి రుచి కూడా చూస్తాను. అరే వాహ్! ఇది చాలా బాగుంది కనిక. నాకు తెలుసు నేను చేసిన వంట చాలా బాగుంటుంది అని. నేను కూడా ఒకసారి రుచి చూస్తానుండు. ఎప్పుడైతే కనిక తన చేతితో చేసిన వంటని టేస్ట్ చేస్తుందో వెంటనే దాన్ని పక్కకు ఊసేస్తుంది. ఛీ, దీనిలో ఉప్పేంటి ఇంత ఎక్కువగా ఉంది? అసలు ఇది నోట్లో పెట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఎలా తిన్నావు అర్నవ్ దీన్ని నువ్వు అసలు? ఈ వంట టేస్ట్ బాగోలేదేమో కానీ, ఇందులో నీ ప్రేమ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. నాకు తెలుసు, నువ్వు మీ ఇంట్లో ఇప్పటివరకు ఒక స్పూన్ కూడా పట్టుకోలేదు పని కోసం. కానీ ఇక్కడ చిన్న పొయ్యి మీద ఏకంగా వంటే చేయాల్సి వస్తుంది. నువ్వెంత కష్టపడి ప్రేమతో నా కోసం ఈ వంట చేసావు, అదే చాలు నాకు. అలా చెప్పి అర్నవ్ ఆ ఉప్పు ఎక్కువైన వంటనే తినటం మొదలు పెడతాడు. అది చూసిన కనికాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నిజానికి అర్నవ్ డబ్బు విషయంలో పేదవాడే కావచ్చు, కానీ మనసు విషయంలో చాలా ధనవంతుడు. అందుకే ఉన్న తక్కువ డబ్బులతోనే కనికాని చాలా సంతోషంగా చూసుకునేవాడు. అలా సమయం గడుస్తూ అర్నవ్ ఇంకా కనికాకి పెళ్ళయి కొన్ని నెలలవుతుంది. ఇంతలో ఒక రోజున కనిక ఇంకా అర్నవ్కి వాళ్ల జీవితంలోనే ఒక పెద్ద శుభవార్త ఎదురవుతుంది. కనిక, నువ్వు చెప్పింది నిజమా? నేను ఈ విషయం అస్సలు నమ్మలేకపోతున్నాను తెలుసా? అవునర్నవ్, నేను చెప్పేది నిజమే. మనమిప్పుడు అమ్మా నాన్న అవ్వబోతున్నాం.
కనుక నువ్వు కనీసం కూడా ఊహించలేవు ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో అని. ఇప్పటి నుంచి నేను నా ప్రాణం పెట్టైనా సరే కష్టపడతాను. మనకు పుట్టబోయే బిడ్డకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి నేను. ఒక పక్క కనిక ఇంకా అర్ణవ్ జీవితాల్లో ఇంత పెద్ద సంతోషం వచ్చింది. కానీ ఇంకో పక్క కనిక తల్లి సుమిత్ర ఇంకా తన చెల్లి శ్వేత జీవితాలు ఎలా ఉన్నాయంటే అందరూ వాళ్ళని అవమానించడానికే కలుస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్య నీ పెద్ద కూతురు కనిక ఏ పార్టీలో కూడా కనిపించటం లేదు. తన ఆరోగ్యం అది బాగానే ఉంది కదా? అరే అలా ఏం లేదు, తన ఆరోగ్యం బాగానే ఉంది. జస్ట్ బయట చదువులకు వెళ్ళింది. అరే సుమిత్ర, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? మాకెప్పుడో తెలుసు నీ పెద్ద కూతురు కనిక ఒక పెట్రోల్ బంకులో పనిచేసే పేదింటి అబ్బాయిని పెళ్లి చేసుకుంది అని. నీకు ముందే తెలిసినప్పుడు ఈ వేషాలన్నీ ఎందుకు? అలా చెప్పి సుమిత్ర కిట్టి పార్టీ నుంచి లేచి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క ఏంటి యార్ శ్వేత, మేమంతా అనుకున్నాం నీ అక్క పెళ్ళి ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ అని. దానికి మేమంతా అటెండ్ అయి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అని. కానీ మేము విన్నాము నీ అక్క ఎవరో ఒక బికారిని పెళ్లి చేసుకుందంట కదా. వాళ్ళ అక్క ఇంకా కూతురు కారణంగా వచ్చిన జనమంతా మాట్లాడిన మాటలకి సుమిత్ర ఇంకా శ్వేత ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి రావటానికి కూడా సిగ్గుపడతారు. అలా కొంతకాలం గడుస్తుంది. కనికాకి ఇప్పుడు 7వ నెల నడుస్తుంది. అందుకని అర్ణవ్ కనికాని చెకప్కి అని ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తాడు. వాళ్ళకి దారిలో ఒక చాలా పెద్ద ఖరీదైన కారులో కూర్చున్న సుమిత్ర ఇంకా శ్వేత కనిపిస్తారు. అలానే కనిక ఇంకా అర్ణవ్ని వాళ్ళు కూడా చూస్తారు. ఇదేంటమ్మా, అక్క ప్రెగ్నెంటా? ఇలాంటి పరిస్థితిలో కూడా వాడు నా కూతుర్ని ఎంత చండాలమైన హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాడు. నేను దానికి ఇంతకు ముందే అర్థమయ్యేలా చెప్పినా కూడా వినకుండా దరిద్రాన్ని నెత్తిన వేసుకుంది. అక్క వల్లనే మనం ఏ పార్టీకి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ముందులాగా మర్యాదగా హుందాగా ముఖం చూపించుకోవడానికే అవ్వడం లేదు. అందుకే అక్కనిలా వదిలేయటానికి అస్సలు వీల్లేదు. సరిగ్గా చెప్పావు శ్వేతా తల్లి. ఇప్పుడు మనకి టైం వచ్చింది. మనం వాళ్ళకి వాళ్ళ దీనస్థితిని గుర్తు చేయడానికి. వాళ్ళకి ఉన్న ఖరీదైన కారులో కూర్చొని ఇద్దరు అమ్మా కూతుళ్ళు కనిక ఇంకా అర్ణవ్ వెనకనే వెళ్తారు. అలానే చూస్తుండగా వాళ్ళిద్దరూ ఒక చిన్న ఇంట్లోకి వెళ్తారు. అది చూసిన ఇద్దరు అమ్మా కూతుళ్ళు వాళ్ళ వెనకనే ఇంటికి వెళ్తారు. అంతకాలానికి తన అమ్మని చెల్లిని చూసిన కనికాకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మా, శ్వేత, మీరిద్దరూ ఇంత అకస్మాత్తుగా ఇక్కడా? ఒకసారి చూసిపోదాం, నీ పరిస్థితి ఎలా ఉంది, బ్రతికే ఉన్నావా లేదా ఎక్కడైనా చచ్చిపోయావా అని వచ్చాం. లేదు శ్వేత, నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. అయినా మీరిద్దరూ అలా నుంచునే ఉండిపోయారే, రండి కూర్చోండి. ఎక్కడ కూర్చోవాలి చెప్పు? ఏదో ఇక్కడ ఒక పెద్ద సోఫా ఉంది అన్నట్టు చెప్తున్నావు. మాకు కింద కూర్చునే అలవాటు లేదు అని తెలియదా? మీరు ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఇప్పుడే వెళ్ళి పక్కింటి నుంచి 2 కుర్చీలు తీసుకొని వస్తాను అని చెప్పి అర్ణవ్ పరుగున పక్కింటికి వెళ్లి అక్కడి నుంచి 2 కుర్చీలను తీసుకొస్తాడు. అతని అత్తగారికి ఇంకా మరదలికి ఇస్తాడు. ఆ తరువాత అర్ణవ్ కనికాని జాగ్రత్తగా కూర్చోపెట్టి అలానే వెళ్లి ఆ చిన్న పొయ్యి మీద సుమిత్ర ఇంకా శ్వేత కోసం టీ పెడతాడు. నువ్వు ఇంత చిన్న ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావు కనిక? అసలు దీనికంటే నా బాత్రూమే కొంచెం పెద్దదిగా ఉంటుంది కదా. అయినా ఇక్కడ చాలా చండాలంగా ఉంది. నిజం చెప్పాను కదమ్మా. హా తల్లి, అయినా మీ దగ్గర కనీసం గ్యాస్ స్టవ్ కూడా లేదా? ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నారు. సుమిత్ర ఇంకా శ్వేత ఈ విధంగా వాళ్ళని అవమానపరచడం విని అర్ణవ్ ఇంకా కనికాకి చాలా బాధనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరూ ఏమీ అనరు. ఆ తరువాత అర్ణవ్ వాళ్ళిద్దరికీ టీ ఇస్తాడు. ఇదేం టీ కనిక? నువ్వు నీ భర్తకి చెప్పలేదా మేం కేవలం గ్రీన్ టీ మాత్రమే తాగుతామని, ఈ చెత్త టీ తాగమని? అమ్మా, మా ఇంట్లో నీకు ఈ చెత్త టీ మాత్రమే దొరుకుతుంది. ఒకవేళ నీ గ్రీన్ టీయే కావాలనుకుంటే ఇక్కడే దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడికి వెళ్ళి మీకు నచ్చింది తాగండి హాయిగా. కనిక చెప్పిన ఈ సమాధానానికి సుమిత్ర ఇంకా శ్వేత నోర్లు మూతబడతాయి. కానీ అయినప్పటికీ కూడా సుమిత్ర ఇంకా శ్వేత ఆగరు. ప్రతి చిన్న విషయాలు కూడా పెద్దవి చేసి అర్ణవ్కి ఉన్న పేదరికంని అవమానపరుస్తూ ఉంటారు. కానీ పాపం కనిక అన్నిటినీ ఓపిగ్గా భరిస్తుంది. అలా కాసేపైన తరువాత అకస్మాత్తుగా కనికాకి కడుపులో నొప్పి మొదలవుతుంది. అమ్మా, నొప్పిగా ఉంది. కనిక, నువ్వు బాగానే ఉన్నావా? అప్పుడు అర్ణవ్ కనికాని జాగ్రత్తగా పట్టుకుని తనకి మందులిస్తాడు. ఆ తర్వాత కనికా నొప్పి మెల్లమెల్లగా తగ్గుతుంది. కనికా కాళ్ళకి అర్ణవ్ మాలిష్ కూడా చేస్తాడు. చూసావా, ఇలాంటి ఒక పేదవాడిని పెళ్లి చేసుకుంటే నీకు వచ్చిన దుస్థితిని. ఒకవేళ నేను చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటే ఈ పాటికి రాజమహల్లో పూలపాన్పు మీద ఉండేదానివి. అలానే నీ కాళ్ళు నీ భర్త కాకుండా వేరే నౌకర్లు మాలిష్ చేసేవారు. ఇంకా ఆపమ్మా, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. చాలాసేపటి నుంచి నేను మీ ఇద్దరి వెధవ మాటల్ని వింటూనే ఉన్నాను. కానీ ఇంకా ఓపిక పట్టడం నా వల్ల కాదు. నిజానికి నేను ఈ పనికిరాని చాప మీదనే పడుకున్నాను. కానీ ఈ నేల మీద నాకు వచ్చే హాయి మీరిచ్చే ఆ పూలపాన్పుతో అస్సలు రాదు. ఇంకా 10 నౌకర్లు నా చేతులు కాళ్ళు మాలిష్ చేయొచ్చు. కానీ నా భర్త నాపై చూపించే ప్రేమే చాలా గొప్పది.
వచ్చే తక్కువ డబ్బులోనే అర్ణవ్ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో. నేను అనుకున్నాను మీ ఇద్దరు నన్ను చూడటానికి వచ్చారు అని. కానీ అది నా పిచ్చి ఊహ. మీరిద్దరూ ఇక్కడ నాకున్న పేదరికాన్ని నన్ను అవమానించటానికే వచ్చారు. ఇంక మీ పని అయిపోతే మీరిద్దరూ ఇక్కడి నుంచి బయలుదేరొచ్చు. కనిక చెప్పిన మాటలు విన్న తరువాత సుమిత్ర ఇంకా శ్వేతకి వాళ్ళు చేసిన తప్పు తెలిసొస్తుంది. అంతటితో వాళ్ళిద్దరూ కనికాని క్షమాపణలు అడుగుతారు. కనికా తల్లి, నువ్వు చెప్పింది అంతా నిజం. ఒక కన్న తల్లిని అయినప్పటికీ కూడా నీకున్న ఈ పరిస్థితుల్లో నేను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు తల్లి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అక్క, నువ్వు నన్ను కూడా క్షమించాలి. నేను నీ సొంత చెల్లినే అయినా ఒక పరాయిదాన్లా ప్రవర్తించాను. సారీ అక్క. మీరు ఈ విధంగా క్షమాపణలు చెప్పకూడదు. మీ స్థానంలో ఇంకెవరున్నా సరే ఇలానే చేస్తారు అత్తయ్య గారు. వాళ్ళిద్దరూ ఇంత చేసినప్పటికీ కూడా అర్ణవ్ ఇలా మాట్లాడటం చూసి సుమిత్ర ఇంకా శ్వేతకి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఇప్పుడు ఆ ఇద్దరు ధనవంతులైన అమ్మా కూతురు కనికాని చాలా బాగా చూసుకుంటారు. అలానే సుమిత్ర వాళ్ళ సొంత కంపెనీలోనే అర్ణవ్కి మంచి ఉద్యోగాన్ని ఇప్పిస్తుంది. ఇప్పుడు తన కష్టజీతంతో అర్ణవ్ కనికా కోసం ఒక మంచి ఇంటిని కూడా కొంటాడు. ఇంతలో కొన్ని నెలల తరువాత కనికాకి ఒక అందమైన బిడ్డ పుడుతుంది. ఇప్పుడు వాళ్ళ చిన్న కుటుంబం చాలా సంతోషంగా జీవిస్తారు. మదన్ లాల్కు ఇద్దరు కవల పిల్లలున్నారు. అతని కూతురు శివాని చిన్నప్పటి నుంచి చాలా పద్ధతైనది. తనకింట్లో చేసే ప్రతి పని వచ్చు. కానీ తన కవలగా ఉన్న రెండో కూతురు రేణు మాత్రం చాలా పని దొంగ. తనకింట్లో చేసే ఏ పని కూడా రాదు. దీని కారణంగా వాళ్ళ అమ్మా నాన్న రేణుని ఎప్పుడూ తిడుతూనే ఉండేవాళ్ళు. అలానే శివానీనేమో ఎప్పుడూ పొగుడుతూనే ఉండేవాళ్ళు. అందుకే రేణుకి శివాని మీద చాలా అసూయగా ఉండేది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి వయసు వచ్చిందని మదన్ లాల్ వాళ్ల కోసం మంచి ఇంటి సంబంధాలు చూసి ఇద్దరు కవల పిల్లల్ని ఒకటే ఇంటి సంబంధానికిచ్చి చేస్తాడు. కోడళ్ళు, ఈరోజు మీ ఇద్దరికీ వంటగదిలో మొదటి రోజు కాబట్టి అందరికీ మంచి రుచికరమైన వంట చేయండి. రేణు కోడలు తన మొదటి రోజున వంటగదిలో ఉదయం టిఫిన్ వండుతుంది. అలానే శివాని కోడలు తన మొదటి రోజున అందరికీ రాత్రి భోజనం వండుతుంది. అలానే అత్తమ్మా. సరే, వెళ్ళు కోడల పిల్ల మన వంటగదిలోకి. అంతటితో రేణు వంటగదిలోకైతే వెళ్తుంది. కాని తనకే వంట రాదు. అందుకని చాలా కంగారు పడుతూ ఉంటుంది. అత్తమ్మ వంట చేయమని లోపలికైతే పంపించింది. కానీ నాకసలు నూడిల్స్ తప్ప ఇంకేదైనా వస్తే కదా. అదీకాక శివాని కూడా బయటుంది. ఇప్పుడేం చేయాలో నాకసలు ఏమీ అర్థమే కావట్లేదు. నువ్వేం దిగులు పడకు చెల్లి, నేను వచ్చేశాను. నేను అనుకుంటూనే ఉన్నాను నువ్విలా కంగారు పడుతూ ఉంటావని. ఇదిగో నేను నీకిప్పుడే సాయం చేస్తానులే. అలా శివాని రేణు టిఫిన్ తయారు చేయడంలో పూర్తిగా సాయం చేస్తుంది. రేణుకి కనీసం కూరగాయలు తరగటం కూడా రాదు. అందుకనే శివానీనే తన స్వహస్తాలతో టిఫిన్ అంతా చేస్తుంది. ఇదిగో టిఫిన్ మొత్తం పూర్తయిపోయింది. టిఫిన్కి ఆలూ పరాటా ఇంకా దానికి తోడుగా రైతా కూడా చేశాను. అలానే స్వీట్ కోసం రుచికరమైన హల్వా కూడా చేశాను. నువ్వు వెళ్ళి అందరికీ టిఫిన్ని వడ్డించు. రేణు బయటికి వెళ్ళి అందరికీ టిఫిన్ని వడ్డిస్తుంది. అరే వాహ్ కోడల పిల్ల, నువ్వు చాలా త్వరగా ఇవన్నీ కూడా తయారు చేసేశావు. వాసన మాత్రం అదిరిపోయిందనుకో. ఇంకా ఆ రుచికరమైన వంటను తినకుండా నేను ఆగలేను. అవును రేణు, త్వరగా నాకు ఆ పరోటా ఇవ్వు. అంతటితో రేణు అందరికీ టిఫిన్ని పెడుతుంది. అందరూ అంత రుచికరమైన టిఫిన్ చేసేసరికి వేళ్లని కూడా వదలకుండా చప్పరిస్తూ ఉండిపోతారు. వారేవా, ఎంత బాగుంది ఆలు పరోటా. తింటుంటే అసలు వదలబుద్ధి కావటం లేదు. ఇంక ఈ బూందీ రైతా కోసం అయితే చెప్పనక్కర్లేదు. అవును కోడల పిల్ల, ఈ హల్వా కూడా ఎంత రుచిగా ఉందో తెలుసా? అలా తింటూనే ఉండాలని ఉంది. నిజంగా నా చిన్న కోడలు చేతుల్లో ఏదో మాయ ఉంది. ఇంత రుచికరమైన హల్వా నేనిప్పటి వరకు ఎప్పుడూ తినలేదనుకో. థ్యాంక్ యూ అత్తమ్మా. ఇదిగో తల్లి నీ బహుమతి. శివాని తల్లి, నువ్వు రాత్రి చేసే వంట మీ చెల్లి వంట కంటే రుచిగా ఉండాలి మరి. అది తిని కూడా మేము మా వేళ్లను చప్పరించడం మానకూడదు. ఈ మాట విని రేణు తన మనసులో శివానీకి రాబోయే ప్రశంసలు పోగొట్టే ఆలోచనలు మొదలు పెడుతూ ఉంటుంది. సాయంత్రం శివాని అందరికీ వంట చేయటానికని కిచెన్లోకి వెళ్తుంది. తనతో పాటు వెనకనే రేణు కూడా కిచెన్లోకి వెళ్తుంది. శివాని అక్క, ఈరోజు రాత్రికి ఏం వంట చేస్తున్నావు? అత్తమ్మ చెప్పారు వాళ్ళందరికీ పన్నీర్ అంటే చాలా ఇష్టమని. అందుకే నేను అందరి కోసం పన్నీర్ కూర, పుదీనా పలావ్ ఇంకా సేమ్యా పాయసం కూడా చేస్తాను. అరే వా, నీ చేతి వంటను తిన్నారంటే ఎలా వదిలిపెడతారు చెప్పు ఆ రుచిని. కానీ నేను ఈ వంటను నీకు శాపంలా మారేలా చేస్తానుగా, చూస్తూ ఉండు శివాని అక్క. ఏమైంది రేణు, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావేంటి?
ఆహా ఏం లేదక్కా. సరే విను, నేనందరి కోసం వంట తయారు చేసి రెడీగా పెట్టేశాను. నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. ఇంతలోగా నువ్వు ప్లేట్లన్నీ సిద్ధం చేసి పెట్టు. సరే అక్కా. శివాని ఫ్రెష్ అవ్వటానికి తన రూమ్కి వెళ్తుంది. అప్పుడు రేణు పనీర్ కూరలో బోలెడంత కారం వేసి కలుపుతుంది. అలానే పులావ్లో కూడా 2 చెంచాల నిండుగా ఉప్పుని వేసి కలిపేస్తుంది. అయినప్పటికీ రేణుకి ఇంకా తృప్తిగా అనిపించదు. అందుకనే తను సేమ్యాలో కూడా ఒక గిన్నె నిండుగా పంచదారని వేసి కలిపేస్తోంది. నువ్వు చేసిన వంట తిని వీళ్ళందరికీ ఎంత మజా వస్తుందంటే వాళ్ళ చెవుళ్ళలోంచి దుమ్ము లెగిసిపోయేంత. చూస్తూ ఉండు నువ్వే. పెళ్లికి ముందు నిన్నందరూ ఎంతలా పొగిడేవారో కదక్కా. కానీ పెళ్లి తర్వాత ఇప్పుడు ఈ అత్తగారింట్లో నిన్ను ఎప్పుడూ పొగడనివ్వను. ఈ ఇంట్లో ఎవరైనా ఎవరినైనా పొగుడుతున్నారంటే అది ఈ రేణుని మాత్రమే అయ్యుండాలి. అలా రేణు అసూయతో శివాని మొదటి రోజు వంటని పాడు చేస్తుంది. శివాని ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి అందరికీ డైనింగ్ టేబుల్ మీద భోజనం సిద్ధం చేస్తుంది. వంటల సువాసన మాత్రం చాలా బాగా వస్తుంది శివాని తల్లి. అలా అందరూ తినటానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే పనీర్ కూరలోని కారం తిని వాళ్ళకి చెవుళ్ళలోంచి మంట బయటికి తన్నుకొచ్చేస్తుంది. ఓరి భగవంతుడా, ఇదేం పన్నీరు కూర బాబోయ్! ఇంత కారమా? నెలకు సరిపడా కారం అంతా ఒక్క ఈ కూరలోనే వేసావా ఏంటి నువ్వు? ఏంటి? నేను కూరలో తక్కువ కారమే వేశానండి. అవునా? అయితే ఒకసారి తిని చూడు. నీ చెవుల్లో తుప్పు వదలకపోతే నన్నడుగు అప్పుడు. సతీష్ అలా అనటంతో శివాని ఆ కూరని తిని చూస్తుంది. కారం ఎంత ఉంటుందంటే అది తన నశానానికి అంటుతుందన్నమాట. ఓరి భగవంతుడా, కూరలో ఇంత కారం ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో. నిజం చెప్తున్నానండి, నేను తక్కువ కారమే వేశాను. ఏం పర్లేదులే కోడల పిల్ల, అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. మేము ఈ పలావ్ తింటాంలే ఉండు. తినండి తినండి, ఇది తిన్నాక మీ నోటికి ఇంకా బాగుంటుందిలేండి. చిచ్చి చిచ్చి, అసలేం వంట చేసావు నువ్వు? ఆ పన్నీర్లో ఏమో అంత కారం ఉంది, ఈ పుల్కాలో ఏమో ఎంత ఉప్పు ఉంది. వంట రాదు అంటే ఆ విషయం ముందే చెప్పాలిగా. ఇంత చండాలమైన వంటను ఇప్పుడు మేమెలా తినాలి? అరే వదినా, అసలేంటి వంట? అవన్నీ పక్కన పెడితే ఈ కీరులో ఏంటి ఇంత షుగర్ ఉంది? మమ్మల్ని అందరినీ షుగర్ పేషెంట్స్ అయిపోమనా ఏంటి? తల్లి శివాని, నీకు వంట చేయడం రాదు అంటే చెప్పకపోయినా కనీసం మీ చెల్లి రేణు సాయం తీసుకోవాల్సింది. ఉదయం తాను ఎంత రుచిగా చేసిందో టిఫిన్. అసలు నేను నమ్మలేకపోతున్నాను. మీరిద్దరూ కవలలు కదా. ఒకరు ఉదయం ఇంత చక్కగా వంట చేశారు, కానీ సాయంత్రం ఇంకొకరు చేసిన వంట కనీసం మేం తినాలి అనే ఊహల్లో కూడా తీసుకెళ్ళలేకపోతున్నాం. అబ్బబ్బా, ఎంత హాయిగా ఉందో. ఇంకా 4 తిట్లు ఎక్కువ తిట్టండి. ఎంతలా పొగిడేవాళ్ళో దీన్ని. తినవల్లనే నాకు తిట్లు పడుతూ ఉండేవి ఎప్పుడు చూసినా. ఇప్పుడు దీన్నిలా తిడుతుంటే నాకెంత హాయిగా ఉందో. రేపటి నుంచి నువ్వు రేణు కోడల దగ్గర వంట నేర్చుకో. ఇంకా ఎప్పుడు కూడా ఇంట్లో ఇలాంటి వంట చేయనే కూడదు. నాన్న సతీష్, నువ్వు అందరికీ బయట నుంచి భోజనం ఆర్డర్ పెట్టు. నీ కారణంగా అన్నంకి అవమానం జరిగింది చూడు. ఇప్పుడు ఇదంతా కూడా పడేయాల్సి వస్తుంది. శివానీకి అసలేమీ అర్థం కాదు తను చేసిన వంటకి ఏమైంది అని. కానీ తననందరూ తిట్టడం చూస్తున్న రేణుకి మాత్రం లోపల చాలా సంతోషంగా ఉంటుంది. ఈ కారణంగా శివాని ఆ రోజు ఏమీ తినదు. మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళ అత్తగారు టీ పెట్టి తెమ్మన్నారని శివాని టీ పెడుతూ ఉంటుంది. ఇంతలో తన ఫోన్కి ఒక కాల్ రావటంతో గ్యాస్ సిమ్లో పెట్టి శివాని తన గదిలోకి వెళ్తుంది. ఇంతలో రేణు అవకాశం చేజెక్కించుకుని టీలో బోల్డంత పంచదార వేసి కలిపేస్తుంది. శివాని వాళ్ళ అత్తగారికి టీ ఇవ్వగానే వాళ్ళ అత్తగారు అది తాగిన వెంటనే బయటికి ఊసేస్తారు. చీచీ, నేననుకున్నాను నీకు కేవలం వంట చేయడం మాత్రమే రాదు అని. కానీ కనీసం ఒక కప్పు టీ పెట్టడం కూడా రాదా నీకు? నీకంటే బాగా ఒక 15 ఏళ్ల చిన్న పిల్ల బాగా పెడుతుంది. ఇంత పంచదార ఎవరైనా వేస్తారా? అసలు నీకు అంచనాలనేవి తెలుసా? ఎప్పుడు చూసినా నోటికి అందేవి పాడు చేస్తూ ఉంటావు. నీ చెల్లి చూడు ఎంత బాధ్యతగా పద్ధతిగా ఉంటుంది. నువ్వెందుకిలా ఉన్నావు? ఈ మాటలు వినటానికే నా చెవులు ఎంతకాలం నుంచో ఎదురుచూస్తున్నాయి. ఇంక చూస్తూ ఉండు శివాని అక్క, నేను నీ జీవితాన్ని ఇంట్లో ఎంత దారుణంగా తయారు చేస్తానో ఏంటో అన్నది. అలా రానున్న రోజుల్లో కూడా శివాని చేసే ప్రతి వంటని రేణు ఏదో ఒక విధంగా పాడు చేస్తూనే ఉండేది. అంతటితో అందరూ శివానీని తిడుతూనే ఉండేవాళ్లు. రేణు చేసే ప్రతి వంటకి శివాని అంత సాయంగా ఉన్నప్పటికీ రేణు వాళ్ళక్కతో ఇలానే చేసేది. అలా ఒక రోజున, కోడలు శివాని, నీ పెళ్ళి ఇప్పటికి చాలా కాలం అయ్యింది కాబట్టి ఇప్పటికైనా నీకు వంట చేయడం వచ్చింది అనుకుంటున్నా.
తల్లి రేణు, ఈరోజు నువ్వు టిఫిన్లో అందరికీ చోలే భటూరే చెయ్యి. శివాని, నువ్వేమో మధ్యాహ్నం భోజనంకి మలై కోఫ్తా ఇంకా పలావ్ చెయ్యి. సరే అని రేణు చోలే భటూరే చేయటానికి కిచెన్లోకి వెళ్తుంది. తనతో పాటు శివాని కూడా. ఇంతలో అటుగా వెళ్తున్న శకుంతల చూపు కిచెన్ వైపు పడుతుంది. శివాని అక్క, నాకు చోలే భటూరే కాదు కదా, కనీసం ఆ పప్పుల్ని ఉడకపెట్టడం కూడా రాదు. నేను గనక చోలే భటూరే చేశానంటే అత్తమ్మ నన్ను మామూలుగా తిట్టదు. ప్లీజ్ నా కోసం నువ్వు చోలే భటూరే చెయ్యవా? సరే రేణు, నువ్వేం దిగులు పడకు, నేను చేసి పెడతానులే. ఇదేం గందరగోళం జరుగుతుంది? శకుంతల వంటగది బయటే దాక్కుని శివాని అందరి కోసం చోలే భటూరే చేయడం గమనిస్తుంది. రేణు ఏమో పక్కనే నిలబడి ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. చోలే భటూరే రెడీ అవ్వగానే రేణు వెళ్ళి అందరికీ టిఫిన్ సర్వ్ చేస్తుంది. వరేవా రేణు, నువ్వు చోలే భటూరా చాలా టేస్టీగా చేసావు. మంచి రెస్టారెంట్లో కూడా ఇంత టేస్టీ చోలే భటూరా మనకు దొరకదు. థ్యాంక్ యూ అండి. నేను చేసిన చోలే భటూరే అంటే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఇది చేసినా ఇంతే టేస్టీగా వస్తుంటుంది తెలుసా? ఈసారి శకుంతలకి చాలా బాగా తెలుసు చోలే భటూరే చేసింది శివాని అని. అందుకే తను రేణుతో ఏమీ చెప్పదు. సాయంత్రం ఎప్పుడైతే శివాని అందరి కోసం డిన్నర్ తయారు చేయటానికి కిచెన్కి వెళ్తుందో అప్పుడు శకుంతల మళ్ళీ కిచెన్ దగ్గర దాక్కొని అక్కడ జరిగేది మొత్తం గమనిస్తుంది. అలా వంట పూర్తయిన తరువాత శివాని ఫ్రెష్ అవ్వటానికి తన గదిలోకి వెళ్లటం చూస్తుంది. ఇంతలో రేణు అక్కడికి మెల్లగా రావటం చూసి తన వెనక వైపు వెళ్లి దాక్కుంటుంది శకుంతల. ఏంటో శివాని అక్క, నువ్వు టేస్టీ వంట చేయడానికి ఇంతలా కష్టపడుతున్నావు, కానీ నేనేమో సెకండ్స్లో దాన్ని పాడు చేసేస్తూ ఉన్నాను. ఈరోజు నీ కూరలో ఉప్పు ఎక్కువ వేయనా లేదా కారమా? ఒక పని చేస్తాను, ఉప్పే ఎక్కువగా కలిపేస్తాను, అప్పుడే అసలైన సరదా ఉంటుంది కదా. కేవలం ఉప్పు మాత్రమే ఎందుకు చిన్న కోడలా, కారం కూడా కలుపు, అప్పుడు దాని రుచి ఇంకా ఎక్కువ పాడవుతుంది కదా. అత్తమ్మా, మీరిక్కడా? అదే నేను జస్ట్ అక్కకి సహాయం చేద్దామని వచ్చానంతే. అరే అత్తమ్మా, మీరిక్కడా? మీకేమైనా కావాలా? లేదు శివాని తల్లి, నాకు ఏమీ వద్దు. సరే అత్తమ్మా, నేనిప్పుడే భోజనం టేబుల్ మీద రెడీ చేస్తాను. అరే రేణు, నువ్విక్కడేం చేస్తున్నావు? అయ్యో శివాని, తాను ఇక్కడ రోజూ చేసే పనే చేస్తుంది. ఏమంటున్నారు అత్తమ్మా? నాకు మీరు చెప్పేది అర్థం కావట్లేదు. అంటే ఎలా అయితే ప్రతిరోజు తను నీ వంటను పాడు చేస్తుందో ఈరోజు కూడా అలానే నీ వంటను పాడు చేయడానికి వచ్చింది అంటున్నా. మంచిదే అయ్యింది, ఉదయం నా చూపు వంటగది మీద పడింది. అప్పుడే తెలిసింది నా చిన్న కోడలికి వంట రాదు అని. ఇప్పటి వరకు తిన పేరు మీద మేం తిన్న వంటలన్నీ నువ్వు చేసినవని. అవి చాలా రుచిగా ఉండేవి, కానీ అదే వంట నువ్వు మళ్ళీ సాయంత్రం చేస్తే మాత్రం అది చాలా చండాలంగా ఉండేది. రేణు మీద నాకు ఉదయమే అనుమానం వచ్చింది, కానీ నా అనుమానం నిజమా కాదా అని తెలియడానికి ఈ సమయం అయ్యింది. చివరికి నేను అనుకున్నదే నిజమయ్యింది. నీకు కొంచెం కూడా సిగ్గు లేదా నీ సొంత అక్కనిలా మోసం చేయడానికి? నన్ను క్షమించండి. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ శివాని అక్కనే పొగుడుతూ ఉండేవాళ్ళు. నన్నేమో ఎప్పుడు చూసినా తిడుతూనే ఉండేవాళ్ళు. అందుకే నాకు అక్కంటే ఎప్పటినుంచో అసూయ. అందుకే నేనిలా చేశాను. మీరంతా నన్ను క్షమించాలి. నాకు నేను చేసిన తప్పు చాలా బాగా తెలిసొచ్చింది. మరేం పర్వాలేదు రేణు, ఇదంతా నాకు మొదటి రోజు నుంచే తెలుసు. కానీ నీ తప్పు నీకు నువ్వుగా తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకే నేను నిన్నెప్పుడూ ఏమీ అనలేదు. కానీ నీ తప్పు నువ్వు తెలుసుకునేలోగా అత్తమ్మే నిన్ను చూసేశారు. లేదంటే నిజం చెప్తున్నానుగా, ఇప్పటికి కూడా నేను ఈ విషయాన్ని అసలు బయటికి రానించేదాన్నే కాదు తెలుసా. శివాని చెప్పిన మాటలు విన్న తరువాత రేణుకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంతటితో తన అక్కని కౌగలించుకొని క్షమాపణలు అడుగుతుంది. శివాని కూడా పెద్ద మనసుతో తన్ని క్షమిస్తుంది. ఆ రోజు తర్వాత నుంచి రేణు ఇంకా ఎప్పుడూ కూడా అలాంటి పని చెయ్యదు. అలానే తన అక్కతో ఎంతో ప్రేమగా కలిసిమెలిసి అత్తగారింట్లో ఉంటుంది.